విశాఖ వేదికగా ఇవాళ రెండో రోజు సిఐఐ పార్ట్నర్షిప్ సమ్మిట్ జరుగుతోంది. మొదటి రోజు భారీ ఎత్తున ఎంఓయూలు కుదుర్చుకుంది ప్రభుత్వం. జాతీయ అంతర్జాతీయ సంస్థలతో కీలక ఒప్పందాలు చేసుకుంది. మొత్తం 400 ఎంయూల ద్వారా 11,91,972 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. వాటితో 13,32,445 ఉద్యోగాలు రానున్నాయి. ఇక అంచనాలకు మించి ఎంఓయూలు కుదుర్చుకునేందుకు పారిశ్రామికవేత్తలు భారీగా తరలివచ్చారు. దీనిపై పూర్తి డీటెయిల్స్ ని మా ప్రతినిధి రాజు మనకి లైవ్ లో అందుబాటులో ఉన్నారు. ఎస్ రాజు, చెప్పండి, ఇవాళ జరగబోయే సిఐఐ పార్ట్నర్షిప్ సమ్మిట్ కి సంబంధించిన డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? అలాగే నిన్న చాలా వరకు అయితే దీనికి సంబంధించి ఒప్పందాలు కూడా కూర్చుకుంది కాబట్టి ప్రభుత్వం ఇవాళ ఏం జరగబోతుంది అనుకోవచ్చు? మీటింగ్ కి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఎలా ఉన్నాయి? నిన్న ఒక్కరోజే దాదాపుగా 11,91,997 కోట్ల రూపాయలకు సంబంధించి పెట్టుబడుల్ని ఒప్పందాలు చేసుకున్నటువంటిది అయితే ఉంది. ఈరోజు దాదాపుగా మరొక 5 లక్షల కోట్లకు సంబంధించినటువంటి పెట్టుబడుల్ని ఒప్పందాలు చేసుకునే అవకాశం అయితే ఇక్కడ స్పష్టంగా కనిపిస్తుంది. బహుశా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ఈ స్థాయిలో పెట్టుబడులు వస్తాయనేది ఊహించలేదు మొదటి నుంచి కూడా. ఎందుకంటే గడిచినటువంటి 3 నెలల నుంచి కూడా 9.8 లక్షల కోట్లకు సంబంధించిన ఒప్పందాలు వస్తాయనేది చెప్తూ వస్తూ ఉన్నారు. అదేవిధంగా ప్రచారం చేశారు. దాదాపుగా 7.5 లక్షల ఉద్యోగాలు వస్తాయనేది ప్రభుత్వ ఒక అంచనాకు సంబంధించి. కానీ నిన్న వచ్చినటువంటి పారిశ్రామికవేత్తలు కానీ అదేవిధంగా వివిధ దేశాలకు సంబంధించినటువంటి ప్రతినిధులు వాళ్ళు చేసుకున్నటువంటి ఎంఓఐలను చూసిన తర్వాత ప్రభుత్వ పెద్దలు అధికారులు కూడా ఒక విధంగా చెప్పాలంటే ఆశ్చర్యానికి గురైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా ఎప్పటి నుంచో అటు సింగపూర్కి సంబంధించి ఒప్పందాలు అయితే జరుగుతూనే ఉన్నాయి. ముఖ్యంగా అంటే 2014-19 సమయంలో కూడా సింగపూర్ ప్రభుత్వానికి సంబంధించి కొన్ని నిర్ణయాలు అయితే తీసుకున్నారు. కానీ ప్రభుత్వం మారిన తర్వాత ఎట్లా సింగపూర్తో సత్సంబంధాలు తెగిపోయినటువంటిది అయితే ఉంది. నిన్న సింగపూర్ హోంమంత్రి షణ్ముగం కూడా నిన్న పాల్గొనడం అయితే జరిగింది. సీఎం చంద్రబాబు తమ చిరకాల మిత్రుడని చెప్పడంతో పాటుగా అటు ముఖ్యంగా చూస్తే విజయవాడ సింగపూర్ మధ్య నేరుగా విమాన సర్వీసులను నడపడానికి ఒక నిర్ణయం అయితే తీసుకున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా చూస్తే ఇన్నోవేటివ్ ప్రాజెక్ట్స్లో అటు సింగపూర్ కంపెనీలు కలిసి పనిచేయడానికి ఒప్పందాలు అయితే చేసుకున్నటువంటిది అయితే ఉంది. ముఖ్యంగా ఏపీని నాలెడ్జ్ అండ్ ఎకానమీగా తీర్చిదిద్దడానికి సింగపూర్ బృందంతో ఎంఓఐలు అయితే చేసుకున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా చూస్తే నిన్న సీఎం చంద్రబాబు సింగపూర్ హోంమంత్రి షణ్ముగం సమక్షంలో జరిగినటువంటి ఈ ఎంఓఐలకు సంబంధించి అర్బన్ గవర్నెన్స్, రియల్ టైమ్ డిజిటల్ గవర్నెన్స్, ట్రాన్స్ఫర్మేషన్, స్థిరాస్తి అభివృద్ధి అంశాలకు సంబంధించినటువంటి అవగాహన ఒప్పందాలని మంత్రి నారా లోకేష్, అదేవిధంగా సింగపూర్ విదేశీ వ్యవహారాల అండ్ ట్రేడ్ ఇండస్ట్రీస్ మంత్రి గాన్సో హాగ్ ఆధ్వర్యంలో అయితే ఒప్పందాలు జరిగినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అంతేకాదు నిన్న చూస్తే దాదాపుగా ఇక్కడ ముఖ్యంగా నిన్న ఒక్కరోజే చంద్రబాబు 41 ఒప్పందాలను చంద్రబాబు సమక్షంలో 41 ఒప్పందాలు అయితే చేసుకున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఈ 41 ఒప్పందాల్లో కూడా 4.16 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు వస్తాయనేది ఒక అంచనా వేసినటువంటిది అయితే ఉంది. ముఖ్యంగా మంత్రుల సమక్షంలో 324 ఒప్పందాలను అయితే చేసుకున్నారు. దీని ద్వారా 8,41,786 కోట్ల రూపాయలు పెట్టుబడులు వస్తాయనేది ఒక అంచనా వేసినటువంటి పరిస్థితి ఉంది. నిన్న జరిగినటువంటి మొదటి రోజు ఈ సిఐఐ సమ్మిట్కి సంబంధించి కీలకంగా ముఖ్యంగా చూస్తే అటు రిలయన్స్ అదేవిధంగా బ్రూక్ ఫీల్డ్ ఈ 2 సంస్థలకు సంబంధించి 3.5 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు అయితే పెట్టడానికి ముందుకు వచ్చినటువంటి పరిస్థితి అయితే ఉంది. రిలయన్స్కి సంబంధించి 1000 మెగావాట్ల డేటా సెంటర్ను ఏర్పాటు చేస్తామని అనౌన్స్ చేసినటువంటిది అయితే ఉంది. అదేవిధంగా బ్రూక్ ఫీల్డ్ కూడా 1,06,00,000 కోట్లకు సంబంధించి ఒక మెగా డేటా సెంటర్ 1000 మెగావాట్ల మెగా డేటా సెంటర్తో పాటుగా 1,10,000 కోట్లకు సంబంధించి గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్ట్ని కూడా అనౌన్స్ చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. అంతేకాదు ముఖ్యంగా ఇక్కడ ఈ పెట్టుబడులతో పాటుగా ఏపీకి సంబంధించి సిఆర్డిఏ, ఎనర్జీ, ఫుడ్ ప్రాసెసింగ్, ఐ&ఐ పరిశ్రమలు, వాణిజ్యం, ఐటీ, మున్సిపల్ శాఖలకు సంబంధించినటువంటి అనేక ఒప్పందాలు అయితే చేసుకున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ ఒప్పందాల్లో భాగంగా వచ్చినటువంటి
పారిశ్రామికవేత్తలు, వివిధ దేశాలకు సంబంధించినటువంటి ప్రతినిధులు కూడా అది లక్షల కోట్ల రూపాయలు ఆ పెట్టుబడులు పెట్టడానికి ఏపీ ప్రభుత్వం మీద ఉన్నటువంటి నమ్మకంతో గతంలో ఉన్నటువంటి ఆ స్నేహ సంబంధాలని బలపరచడానికి ఈ ఒప్పందాలు చేస్తున్నామని చెప్పినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. దీంతో ముఖ్యంగా చూస్తే ఇక్కడ జరుగుతున్నటువంటి ఈ సిఐఏ సమ్మిట్కి ఎట్లాంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు ముమ్మరంగా చేశారు. అయితే నిన్న ఒకేసారిగా దాదాపుగా 11,91,737 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి ఈ పెట్టుబడులు అయితే ఒప్పందాలు కుదిరినటువంటి నేపథ్యంలో మరొక 5 లక్షల కోట్లకు సంబంధించి ఈరోజు ఒప్పందాలు జరిగే అవకాశం అయితే ఉంది. రెండో రోజు దాదాపుగా సాయంత్రం 5 గంటల వరకు ఈ రెండో రోజు సమ్మిట్ అయితే కొనసాగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ప్రసన్న. రైట్, థ్యాంక్ యూ రాజు. సో మొత్తానికి చూసుకుంటే ఇవాళ విశాఖ వేదికగా రెండో రోజు కూడా సిఐ పార్ట్నర్షిప్ సమ్మిట్ జరగబోతోంది. నిన్న ప్రభుత్వంతో చాలా మంది ఎంఓయూలు కుదుర్చుకున్నారు. ఇవాళ కూడా మరికొన్ని ప్రాజెక్టులకైతే ఎంఓయూ కుదుర్చుకునే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి.